హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ నేను చూడండి ఇది మనకి మామూలు నార్మల్ బ్లౌజ్ అన్నమాట. దీన్ని బ్యాక్ ఓపెన్ పెట్టేసి కటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవాలండి. ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఎంత ఉందో నడుము అనేది కొలుచుకోవాలి. పద్దెనిమిది నర ఉంది కదా, దానికి 2 ఇంచులు తీసుకోవచ్చు. లేదంటే ఓపెన్స్ అనేవి 2 నా పక్కకు ఉన్నాయి, పక్క ఫోల్డింగ్ ఆపోజిట్ లో ఉంది. ఇప్పుడు కింద క్రాస్లు అవి లేకుండా ఉండడం కోసం నేను ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అనేది గీసుకున్నాను. అలాగే ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసేసానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు తోటి ఇంకొక మార్జిన్ అయితే వేస్తాను ఖర్చు కోసం. ఇప్పుడు ఈ ఖర్చు ఎక్స్ట్రా అనేది కట్ చేసేద్దాం. కింద క్రాస్లు ఏమి లేకుండా ఈ విధంగా ఇప్పుడు వీపు పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ మనకి బ్యాక్ డాట్ వేస్తాం కదా, అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు అనేది మనం ఖర్చు కోసం వదిలేస్తాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా చూడండి ఇక్కడి నుంచి పెట్టేసుకొని కుట్టు ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ కంటే కొంచెం పొడవు అనేది ఎక్కువ పెంచమన్నారు కాబట్టి ఇక్కడికి పెట్టాల్సింది నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకున్నాను. లేదంటే ఇక్కడికి గీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడి నుంచి కొంచెం నేను ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 15 ఇంచులు అయితే వచ్చింది. ఇదే 15 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్ గీతల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. నేను ఈ షోల్డర్కి చూడండి నేను 5 ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఈ గీత దగ్గర నుంచి. అలాగే చంక రౌండ్ కోసం ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనం పెట్టేసుకొని ఈ రౌండ్ ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. 5.5 ఇంచులకైతే ఉంది. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ గీత దగ్గర నుంచి చూడండి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ ఈ ఫిల్స్ అనేది 2 సైడ్లు ఈ ఫిల్ కోసం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఎంత ఉందో చూసుకొని చూడండి 11.25 ఉందండి. ఇది 11.25 ఉంది. అదే 11.25ని ఈ విధంగా పెట్టేసుకొని వీటిని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5, ఇక్కడి నుంచి 5.25 పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 పెట్టేసాను. ఇదే 5.5 ఇంచుల్ని ఇటు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో 1 ఇంచ్ ఉండేలాగా
ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి రౌండ్ అనేది ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి, ఇక్కడ మన షోల్డర్ కొలత అనేది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ కూడా కుట్టు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీపు మిడిల్లో నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ గీత దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్స్ అయితే వాళ్ళు థ్రెడ్స్ మోడల్ కావాలన్నారు కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను నేను. 3 ఇంచులకి మార్కింగ్ చేశాను కదా, అటు సైడ్ కూడా 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. అలాగే ఇలా మనం అదే 3 ఇంచులు కొలతతోటి కింద వైపుకి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. చూడండి, ఈ పై వైపున ఇలా ఒక చిన్న రౌండ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ నెక్ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో డ్రా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా సింపుల్గా ఏ విధంగా నెక్ అయితే డ్రా చేశాను. మీకు ఈ షేప్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన షేప్లో కూడా మీరు నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి చూడండి, అటు సైడు ఓపెన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనికి క్రాస్లు ఏమీ లేకుండా ఉండడం కోసం మనం ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా, స్ట్రైట్గా ఉండడం కోసం అలాగే కట్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో నేను స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను కదా, ఆ బాక్స్ కంటే కూడా ఇలా బయట వైపుకైతే నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం నెక్ అనేది వెడల్పుగా కావాలి అనుకుంటే మనం గీసుకున్న ఆ గీత దాటి యువతలకి మార్క్ చేసుకోవాలి. మనకి ఎక్కువ వెడల్పు వద్దు అనుకుంటే ఆ గీత ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అది మీరు వేసుకునే నెక్ను బట్టి ఉంటుందండి. అలాగే కస్టమరు కావాలన్న వెడల్పుని బట్టి కూడా మనం మార్కింగ్ అనేది చేయాలి. ఇప్పుడు బ్యాక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్లు కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు గమనించండి, ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి, ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ దగ్గర ఓపెన్ అనేది ఉండకూడదు, ఫోల్డింగ్లో ఉండాలండి. ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా, అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ కూడా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలండి. మనకి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో ఏం మార్చాల్సిన అవసరం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పైన మనం షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఫ్రంట్ మెయిన్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని అంతవరకు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం మనం జాయింట్ షోల్డరు పైన ఇలా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకొని ఈ నెక్ అనేది రౌండ్ ఎంతవరకు ఉందో చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. లేదు మనకి కొంచెం కిందకి కావాలి అని కస్టమర్ చెప్పినప్పుడు కాస్త ఈ విధంగా కిందకి కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఉక్సులు పట్టి చూడండి, ఉక్సులు పట్టి అనేది మార్కింగ్ పెడుతున్నాను నేను. ఈ షేపు బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా సైడ్ జాయింట్ చేసే దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది ఇలా వదిలేసుకొని షేపు జాయింట్ చేస్తాం కదా పట్టి, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం
బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు వీపు పొడవు అనేది కాస్త పెంచమన్నారు కాబట్టి నేను ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ దాకా ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇలాగ మార్కింగ్ అయితే చేసుకొని ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ వైపున ఇక్కడి నుంచి ఇలాగా కొంచెం లోతు అయితే తీసుకోవాలండి. ఇలా కాస్త లోతు తీసుకోవడం వల్ల ఫ్రంట్ వైపున మనకి చంకలో కానివ్వండి పట్టేసినట్టు లేకుండా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని టేపు కొలతండి, ఇది 3.5 ఇంచులు ఉండేలాగా చూసుకొని 2.5 ఇంచులు 3.5 ఉండేలాగా పెట్టేసుకొని 2.5 ఇంచులు ఉండే దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అక్కడి నుంచి మనం ఫ్రంట్ డాట్ వేసుకోవడానికి గుర్తు అనమాట అది. చూడండి, ఓపెన్ అనేది లేకుండా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లు చూడండి, ఇలా ఓపెన్స్ ఈ విధంగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కూడా కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని 4 మడతలు మొత్తం వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ చూడండి, చంక సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ముందు సరిపోతుంది అనుకుంటే కనుక ఇదే విధంగా పెట్టేసుకోవాలి, లేదంటే కొంచెం జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్లౌజ్కి అయితే ప్రస్తుతానికి జాయింట్లు అనేవి ఏం పడవండి. పైన 1/4 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక చిన్న టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక సైడు క్రాస్ అనేది తీసేయాలండి. ఈ క్రాస్ తీస్తేనే మనకి ఫ్రీగా ఉంటుంది, ముడతలు అనేవి అస్సలు రావన్నమాట. ఇప్పుడు మనకి లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. చూడండి, క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ముందుగా మనం మామూలుగా నార్మల్ బ్లౌజుకి అయితే ఈ విధంగా పెట్టేసుకుంటాం కదా, హ్యాండ్స్ అనేది అలాగే బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకుంటాం. ఇది ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి చూడండి, ఫ్రంట్ వైపున ఫోల్డింగ్ రావాలి, బ్యాక్ ఓపెన్స్ కాబట్టి ఇటు సైడ్ ఓపెన్స్ ఉండాలి. అవి కొంచెం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్ లాగా మనం పెట్టేసుకున్నామంటే బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. జాయింట్ కూడా చేసుకోవచ్చు, కానీ జాయింట్ చేస్తే కొంచెం అంతగా ఫినిషింగ్ అనేది బాగోదు కాబట్టి ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా బ్యాక్ ఓపెన్కి ఏ విధంగా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ మీద అనేది కొంచెం గమనించుకొని ఫోల్డింగ్ వైపు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని ఓపెన్ ఉండే సైడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేయడం వల్ల. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత ఈజీగా మీరు కూడా బ్యాక్ ఓపెన్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసారు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి.